వచ్చే వారం మున్సిపల్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ నేడు మున్సిపల్ చైర్మన్లు మేయర్ల రిజర్వేషన్ల ఖరారు జిల్లా స్థాయిలోను వార్డులు డివిజన్ల రిజర్వేషన్ సైతం 19వ ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటువంటి ఛాన్స్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఆల్రెడీ ఈ యొక్క 126 మున్సిపాలిటీలు అదేవిధంగా 6 కార్పొరేషన్లు 6-7 కార్పొరేషన్లు కదా వీటన్నిటికీ కలిపి ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. దీనిలో భాగంగా 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో 34% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి చైర్మన్ కానీ లేకపోతే మేయర్ కానీ ఎవరు ఉండాలి అంటే బీసీ ఎవరు ఉండాలి, ఎస్సీ ఎవరు ఉండాలి, ఎస్టీ ఎవరు ఉండాలి అనే దాంట్లో ఈరోజు డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ డిసైడ్ అయిన తర్వాత మరొక 2-3 రోజుల తర్వాత వచ్చే వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఫిబ్రవరి మొదటి వారం లోపు ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేయాలని దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారం విడుదల కానుంది. ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శుక్రవారం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను జిల్లాల అధికార యంత్రాంగం ప్రచురించింది. శనివారం హైదరాబాద్లో 10 మంది మేయర్లు 121 మంది మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. సో ఈరోజు శనివారం అంటే ఈరోజు జిల్లాలో 2996 మున్సిపల్ వార్డులు కార్పొరేషన్ డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేరినారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు రిజర్వేషన్లు ఖరారు చేరినారు. మున్సిపల్ శాఖ సమాచారం ప్రకారం ఏ మున్సిపాలిటీలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని వార్డులు ఎన్ని డివిజన్ల మేర సీట్లు ఖరారు చేరినారు. అనంతరం రాజకీయ పార్టీల నేతల సమక్షంలో ఆయా వర్గాల్లో మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లను లాటరీ విధానంలో ఖరారు చేరినారు. ఇందుకోసం రాజకీయ పార్టీల నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. శనివారం సాయంత్రం కల్లా రాష్ట్రంలోని మేయర్, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఈ జాబితాను శనివారం కల్లా CDMA కార్యాలయానికి గెజిట్ల రూపంలో అందించున్నారు. సోమవారం లేదా మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి మున్సిపల్ శాఖ అధికారులు జాబితాను అందజేయనున్నారు. రిజర్వేషన్ల జాబితాతో పాటు ప్రభుత్వం ఎన్నికలు సంసిద్ధంగా ఉందంటూ లేఖను కూడా అందించనున్నారు. ఈ నెల 21 లేదా 22వ తేదీలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్వీకరించే నాటి నుంచి మొత్తం 15 రోజుల్లో పూర్తి కానుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ అనంతరం 1-2 రోజుల అనంతరం ఓట్లు లెక్కించనున్నట్టు చూస్తున్నాం. పోలింగ్ సిబ్బంది అంటూ మొత్తం చూస్తున్నాం. పార్టీలు సిద్ధమైనట్టుగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇవాళ ఏవైతే ఏ మున్సిపాలిటీకి పరకాల మున్సిపాలిటీకి ఏ రిజర్వేషన్ ఉండాలి, భూపాలపల్లి మున్సిపాలిటీకి ఏ రిజర్వేషన్ ఉండాలి, రామగుండం కార్పొరేషన్కు ఏ రిజర్వేషన్ ఉండాలి మేయర్కి. సో ఇదంతా వార్డులు, చైర్మన్లు, మేయర్లు ఏ రిజర్వేషన్ ఉండాలనేది ఈరోజు శనివారం ఈరోజు కాబట్టి ఈరోజు ఆ జాబితా బయటికి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత 2-3 రోజులు ఆగిన తర్వాత 21వ తారీఖు లేదా 22వ తారీఖు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలోపు ఎన్నికలు పూర్తవడానికి ఈరోజు ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది. మొత్తానికైతే 15 రోజుల ప్రాసెస్లో ఈ ఎన్నికలు పూర్తయిపోయి పాలకవర్గం కూడా ఏర్పాటయ్యేటువంటి విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది.